క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. అక్టోబర్ మాసం 1వ తారీఖున దేవుని సన్నిధిలో కూడి ప్రభుని స్తుతించి ఆరాధించుటకు ఈ దినమును ఈ మాసమును ప్రభుతో ప్రారంభించుకోవటానికి యేసయ్య ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుని ప్రియులారా, గడిచిన మాసమంతా ఆయన రెక్కల నీడలో దాచి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి అద్భుతములు చేసి వాగ్దానం నెరవేర్చి అక్టోబర్ మాసంలో నడిపించిన యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ లేచారా? ఆరోగ్యంగా లేచారా? ఏదైనా సమస్యలు తలపోసుకుంటూ లేచారా? ప్రభు ఈ నెల మీ జీవితంలో ఘనకార్యములు చేయునుగాక. ఈ నెల మీ జీవితంలో అద్భుతములు చేయునుగాక. యేసయ్య మీకున్న సమస్యల విచారాలన్నీ కొట్టివేసి విజయానందముతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ఈ నెల 84వ సంకీర్తన, ఈ మొదటి రోజు ఈ శుభవచనం 84వ సంకీర్తనతో ప్రారంభిస్తున్నామండి. ఇప్పటి వరకు దేవుని మహాకృప వల్ల 83 సంకీర్తనలు పూర్తి చేసుకున్నాం. 84వ సంకీర్తన కోరహ్ కుమారులు రాసిన కీర్తన, అద్భుతమైన కీర్తన. ఈరోజు మన శుభవచనం ధన్యులు. ధన్యులు అంటే సంతోషంగా ఉండువారు, హ్యాపీయెస్ట్ పీపుల్, బ్లెస్డ్ పీపుల్. దేవుని ఎరిగిన వారందరూ ధన్యులే. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించారో, క్రీస్తు రక్తంలో ఎవరి పాపమైతే కడుగబడిందో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని వారి జీవితంలోకి ఆహ్వానించి జీవిస్తున్నారో వారందరూ ధన్యులే. ధన్యకరమైన జీవితం వారిదే. అయితే ఈ 84వ కీర్తనలో 3 ధన్యతల గురించి వ్రాయబడిందండి. ఈరోజు ఆ 3 విషయాలు క్లుప్తంగా పంచుకొని ప్రార్థన చేస్తాను. 84వ కీర్తన చూడండి, 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. మొదటి మాట, దేవుని మందిరమునందు నివసించువారు ధన్యులు. 5వ వచనం, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. దేవుని వలన బలమునందు మనుష్యులు. జిమ్ చేసి 6 ప్యాక్స్ పెంచుకున్నవారు కాదండి. దేవుని వలన బలం ఎవరికైతే ఉంటుందో, దేవుని బలము కలిగి ఎవరైతే జీవిస్తారో వారు ధన్యులు. 12వ వచనం, సైన్యములకు అధిపతి ఒక యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. 3 శ్రేష్టమైన అనుభవాలు కోరహ్ కుమారులు రాశారండి. 84వ కీర్తన ఇది కోరహ్ కుమారులు రాసిన కీర్తన. ధన్యులు. ఈరోజు శుభవచనం ధన్యులు. ధన్యులు అంటే సంతోషకరమైన ప్రజలు, సంతోషంగా ఉండేవారు. ఈ రోజులో సంతోషం అనేది కరువైపోయింది మానవుడికి కదండి. ఒకడు పైకి నవ్వుచుండినా హృదయంలో దుఃఖం ఉంటుందంట. సంతోషం తొదొక వ్యసనంగా మారిపోయిందంట. నిజంగా లోపల నుంచి సంతోషించే మనుషులు లేరు. కొంతమంది చెప్తారు, పాస్టర్ గారు మా ఇంట్లో అరణ్య రోదనేనండి, మేము సంతోషించి మేము ఆనందించి కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి. వాస్తవమే, సంతోషం లేదండి. అయితే ఈరోజు నువ్వు సంతోషంగా ఉండాలి. ఈ అక్టోబర్ మాసం 1వ తారీఖున నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండుట కొరకై దేవుడి మాటలు మనకు అందిస్తున్నాడు. ఎవరు సంతోషంగా ఉంటారు? ఎవరికి సంతోషం ఉంటుంది? ఎవరి కుటుంబాల్లో సంతోషం ఉంటుంది అంటే ఈ 3 అనుభవాలు చూద్దాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరంలో నివసించేవారు సంతోషంగా ఉంటారు. అవునండి, దేవుని మందిరము అది విశ్రాంతి స్థలము. దేవుని మందిరము దేవుడు మాట్లాడే స్థలం. దేవుని మందిరం దేవుని ముఖాముఖిగా చూసే అనుభవం కదండి. దేవుని మందిరం పరలోకపు గవిని. దేవుని మందిరంలో ఎవరైతే నివసించడానికి ఇష్టపడతారో, దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమించడానికి ఇష్టపడతారో, దేవుని మందిరంలో సదాకాలం వారి గురి నిలుపుకొని జీవించడానికి ఇష్టపడతారో వారు ధన్యులు. వారు సంతోషంగా ఉంటారు. దేవుని మందిరంలో నివసిస్తున్నావా లేదా లోకంలో నివసిస్తున్నావా? ఇదే కీర్తనలో ఒక మాట ఉంటుంది, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే. చాలామంది భక్తిహీనుల గుడారాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది లోక సంబంధమైన స్నేహాలతో జీవించడానికి ఇష్టపడుతున్నారు. కానీ కొంతమందే దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరంలో నివసించేవారు సంతోషంగా ఉంటారు. కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరంలో మేలుంది,
దేవుని మందిరంలో పర్వతాలు కూడా మైనంలా కరిగిపోతాయి. నీవు ఎలాంటి వాడివైనా, నీ పరిస్థితి ఎలాంటిదైనా, నీ కుటుంబం ఎలాంటిదైనా, దేవుని మందిరాన్ని ప్రేమించి ఆయన మందిరంలోకి నువ్వు వస్తే నీకున్న సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. నీకున్న అప్పుల ఊబిలో నుంచి నువ్వు బయటికి తీసుకురాబడతావు. నువ్వు దీవించబడిన వ్యక్తివే కదండి. దేవుని మందిరంలో ఎవరుంటారు? ఎందుకు ఈ దీవెన, ఎందుకు ఈ సంతోషం? దేవుని మందిరంలో యేసయ్య ముఖాముఖిగా మనతో మాట్లాడతాడు. యేసయ్య స్వరాన్ని మనం వింటాం, యేసయ్య మాటలు వింటాం. దైవ సేవకుడు నోటిలో నుంచి వచ్చే ఆ దయగలిగిన మాటలు, ఆ దేవుని సేవకుని మాటల వలన మన హృదయాలు తృప్తిపరచబడతాయి. మన హృదయంలో రెట్టింపు సంతోషం వస్తుంది కదా. దేవుని బిడ్డలారా, ఆయన మందిరంలో నివసించడానికి ఇష్టపడండి. ఆయన మందిరాన్ని ప్రేమించండి, మీరు సంతోషంగా ఉంటారు. ఆయన మందిరంలో ఎవరైతే నివసిస్తారో వారు ధన్యులని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. వారు సంతోషంగా ఉంటారు. రెండవది, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. దేవుని వలన బలమునందు మనుష్యులు కదండి. బలము తనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తాడు బలం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు కదండి. దేవుని వలన బలము కదండి. కొంతమంది తింటే వచ్చే బలం కాదు, కొంతమంది ఎదుటోళ్ళ నుంచి వచ్చే బలం కాదు, వాళ్ళ బంధువులు చూసుకొని, వాళ్ళ డబ్బును చూసుకొని, వాళ్ళకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు చూసుకొని వచ్చే బలము కాదండి. దేవుని వలన వచ్చే బలమునందు మనుషులు ధన్యులు. ఆ బలం ఎలా వస్తుందో తెలుసా? యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమునందుదురు అని నెహెమ్యా గ్రంథంలో వ్రాయబడింది. దేవుని బలము ఆయన యందు ఆనందించుట వలన, ఆయన కొరకు ఎదురు చూచుట వలన, ఆయన సన్నిధిలో కనిపెట్టుట వలన దేవుడిచ్చే బలము. ఆ బలము కలిగి ఎవరైతే జీవిస్తారో వారు సంతోషంగా ఉంటారు. దేవుని బలము నీకుందా? లేకపోతే సంసోను కూడా బలవంతుడే, ఏం ప్రయోజనం? చూడండి, నాజీరు చేయబడ్డవాడు తల్లిదండ్రుల మాటను లక్ష్య పెట్టకుండా, దేవుని స్వరాన్ని లక్ష్య పెట్టకుండా లోకంతో కలిసిపోయి ఆ బలాన్ని కోల్పోయాడు, జీవితంలో నష్టపోయాడు. దేవుని బలము చాలా ప్రాముఖ్యం. దేవుని వలన బలమునందు మనుష్యులు ధన్యులు, వారు సంతోషంగా ఉంటారు. అవునండి, ఎవరైతే దేవుని బలము కలిగి ఉంటారో, దేవుని బలం ఏం చేస్తుందో తెలుసా? పోరాటాలకు పోదు. దేవుని బలము తగ్గించుకుంటుంది, దేవుని బలము సహిస్తుంది, దేవుని బలము ఎదుటివారిని కూడా క్షమిస్తుంది. ఎవరినైనా శత్రువులను కూడా క్షమించేదే దేవుని బలము. ఈ బలము కలిగి జీవించేవారు నిత్యం సంతోషంగా ఉంటారు కదండి. దేవుని బలం నాకుందని ఎదుటోళ్ళ మీద వ్యాజ్యం వేసుకోవడం అనేది దేవుని బలం కాదు. పోరాటాలకు వెళ్ళేది, తగాదాలకు వెళ్ళేది, తగ్గింపు లేకుండా జీవించేది దేవుని బలం కాదు. దేవుని బలం తగ్గింపు దక్కించుకుంటుంది. దేవుని బలం క్షమిస్తుంది, శత్రువును కూడా క్షమిస్తుంది. దేవుని బలం అన్నిటినీ సహిస్తుంది, కీడును కూడా సహిస్తుంది. ఆ దేవుని బలము కలిగి జీవించేవారు నిరంతరం సంతోషంగా ఉంటారు. మూడో మాట చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుని యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆయన యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. దేవుని యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారు, అంతకంతకు వర్ధిల్లుతారు, వారు సంతోషంగా ఉంటారు. దేవుని యందు నమ్మిక ఉంచేవా? అమెరికా దేశం దీవించబడిందంటే వారి డాలర్ నోటు కానించి ప్రతి నోటు మీద, కాయిన్ మీద ఉండే మాట ఏంటంటే, ఇన్ గాడ్ వి ట్రస్ట్. మేము దేవుని నమ్ముతున్నాము. దేవుని యందు నమ్మిక ఉంచిన ప్రజలం మేము. దేవుని నమ్మిన వారు సిగ్గుపరచబడరండి, వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. దేవుని నమ్మిన వారిని దేవుడు విడిచిపెట్టడండి, వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు కదండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుడు అబ్రహాముని ఎక్కడ తగ్గించలేదు. దేవుని నమ్మాలి. దావీదు దేవుని నమ్మాడు, దావీదు దేవుని నమ్మాడు, దానియేలు దేవుని నమ్మాడు. సింహాల బోనులో వేయబడ్డ వారు దేవుని నమ్మారు కాబట్టి వారు సంతోషంగా బయటకు వచ్చారు, దేవుని కొరకు సాక్షులుగా జీవించారు. దేవుని నమ్ముతున్నావా? దేవుని నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావా? యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించి ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నీ హృదయంలోకి ఆహ్వానిస్తే నువ్వు ధన్యుడివే, నీవు ధన్యుడివే, నువ్వు ధన్యుడివే. నీ జీవితం ఎప్పుడూ సంతోషంగా
కలకాలం సంతోషంగా ఉంటుంది. శ్రమల్లో కూడా సంతోషిస్తావు. దేవుని నమ్మిన వారు కష్టాల్లో కూడా సంతోషిస్తారండి. దేవుణ్ణి నమ్మండి. ఇంకా నువ్వు దేవుని నమ్మకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అక్టోబర్ 1వ తారీఖున యేసయ్య నమ్మండి, మీ హృదయాలు సంతోషంగా ఉంటాయి. ఎందుకో తెలుసా, ప్రభు నమ్మిన వారిని ఆయన ఎన్నడూ విడువడు ఎడబాయడు. ఆయన వదిలిపెట్టడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. దేవుని యందు నమ్మిక ఉంచువారు అంతకంతకు వర్ధిల్లుతారు. దేవుని యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచితే నువ్వు సంతోషంగా ఉంటావు. కాబట్టి అక్టోబర్ మాసం సంతోషించే మాసం. అందుకనే దేవుడు ధన్యులు అనే మాట ద్వారా ఈరోజు మనల్ని దర్శించాడు. ఈ నెలంతా మీరు మీ కుటుంబాలు నిత్యము యేసయ్య సంతోషంతో దీవించబడుదురుగాక. మీ కుటుంబాల్లో ఎప్పుడు సంతోషం ఉండునుగాక, విచారములు కొట్టివేయబడునుగాక. దేవుడు మీ విచారాలు తీసివేసి, మీ దుఃఖాన్ని తీసివేసి, మీ కన్నీటిని తీసివేసి మీ కుటుంబాల్లో సంతోషం ఇచ్చునుగాక. సంతోషముతో మీ హృదయాలను తెప్పరిల్ల చేయనుగాక. మీరు ఈ నెలంతా ఆయన కృపను బట్టి సంతోషించుదురుగాక. మీరు సంతోషించాలంటే ఆయన మందిరాన్ని ప్రేమించండి, ఆయన మందిరంలో నివసించడానికి ఇష్టపడండి. మీరు సంతోషించాలంటే ఆయన బలము తెచ్చుకొని తగ్గించుకొని క్షమించటం, తగ్గించుకొని జీవించడం నేర్చుకోండి. ఆయన యందు సంతోషించాలి అంటే ఆయన యందు నమ్మికించి జీవించండి. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలు. అక్టోబర్ మాసం 1వ తారీఖున తండ్రి 84వ కీర్తనలో నుంచి ధన్యులు అనే మాట మీద మమ్మల్ని దర్శించినందుకై స్తోత్రాలు. ఈ నెల మేము సంతోషంగా ఉండాలని మీరు తండ్రి మా మీద మనసు పెట్టి మా సంతోషాన్ని కోరుకున్న దేవుడవుగా ముచ్చటించి మాతో సెలవిచ్చిన మీ మాటకై స్తోత్రాలు. ఎవరు సంతోషంగా ఉంటారు? నీ మందిరమునందు నివసించు వారు సంతోషంగా ఉంటారని, నీ వలన బలమునందు మనుషులు సంతోషంగా ఉంటారని, నీ యందు నమ్మికించు వారు సంతోషంగా ఉంటారని మాతో స్పష్టంగా సెలవిచ్చిన నీ వాక్కును బట్టి స్తోత్రాలు. ఈ నెల యేసు నామములో వారు కోల్పోయిన సంతోషం వారి సొంత మగునుగాక. వారు నష్టపోయిన సంతోషం వారి సొంత మగునుగాక. వారి కుటుంబాల్లో వారు నిత్యము సంతోషించుదురుగాక, వారు నిత్యము ఆనందించుదురుగాక. తండ్రి సహాయం దయచేయండి. ఎవరైతే ఈ మాటలు వింటున్న వారు అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. హాస్పిటల్ ఐసీయూలో రోగులుగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. వారికి సంపూర్ణమైన స్వస్థత, క్షేమం, ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నీ బిడ్డలు మీరు కనికరించండి అయ్యా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపా క్షేమాలు తోడుగా ఉంచండి. సంఘం చుట్టూ మీ కంచి వేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి అయ్యా తండ్రి. ఈ నెలలో శుభకార్యాలు, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలు మిక్కిలి దీవించండి. ఈ నెల సిబిసి పుట్టినరోజు ప్రభా, ఈ నెల 20వ తారీఖు తండ్రి సిబిసి పుట్టినరోజు అయ్యా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంవత్సరం అంతా మా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి పట్ల మీరు చూపించిన మీ దయ, మీ కనికరాన్ని బట్టి, మీ వాత్సల్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ 20వ తారీఖు కార్యక్రమం మేము ఆశీర్వాదకరంగా జరిగించుకోవటానికి సహాయం దయచేయండి ప్రభా. నీ కృప చూపించండి తండ్రి. దిన జీవిత యాత్రలు ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయాన్ని తప్పించి క్షేమాన్ని దయచేయండి. ఈ నెలలో తండ్రి పరీక్ష రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. పరీక్షలు అద్భుతమైన విజయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చింతలతో, అనారోగ్యంతో, సమస్యలతో ఉన్న కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. వారికి సంతోషం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు మీరు దయచేయండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి అయ్యా తండ్రి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భములు తెరవబడును గాక. వారి జీవితాల్లో సంతోషం దయచేయండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి పరిష్కారం దయచేయండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారు, చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారు దీవించయ్యా. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ఎవరు ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు వింటున్నారో నీ బిడ్డలకి సంతోషం తండ్రి సమృద్ధిగా మీరు దయచేసి ధన్యకరమైన జీవితంలోకి నీ బిడ్డలు నడిపించి విన్న వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యను మీరు ఆశీర్వదించి శాఖోపశాఖలుగా దీవింపచేయమని యేసు నామమున
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనం ద్వారా దేవుని మాటలు విని ఈ నెలంతా సంతోషంగా జీవించడానికి తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, సిబిసి పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు అక్టోబర్ మాసం 1వ తారీఖున సాయంత్రం 6:30 గంటలకు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో వాగ్దాన సందేశ కూడిక జరుగుతుందండి. అక్టోబర్ మాసం కొరకు ప్రవహిస్తున్న వాగ్దానం తీసుకొని దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకొని దీవించబడదాం. ప్రతి ఒక్కరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిన మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరి కొరకు, పాల్గొనిన ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడతాయని కూడా ప్రభు పేరట తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.